వస్తుంది. సో చాలా మంది మా గురించి ఎగ్జాంపుల్ చెప్పారు. నెగిటివ్ పీపుల్ ఎలా ఉంటారు, పాజిటివ్ పీపుల్ ఎలా ఉంటారు, చాలా క్లియర్ కట్ గా ఎగ్జాంపుల్ చెప్పారు. నెగిటివ్ పీపుల్ ఏంటంటే సక్సెస్ వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు, సూపర్ గా. కొంచెం సక్సెస్ రాగానే వాళ్ళు అంటే రెస్ట్ తీసుకుంటారు అనమాట. రెస్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, చీజ్ వెళ్ళిపోతుంది, అంటే సక్సెస్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లేదంటే ఆ విధంగానన్నా, లేదంటే ఏదైనా కరోనా లాంటి ఏదైనా ప్రాబ్లం వల్లనన్నా ఆ సక్సెస్ వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఇక బ్లేమ్ చేస్తారనమాట. టీమ్ ని బ్లేమ్ చేస్తారు, అప్లై ని బ్లేమ్ చేస్తారు, కంపెనీ మారింది, ప్రోడక్ట్ ఇంత ముందు అట్లా ఉండేది ఇట్లా ఉండే అని చెప్పేసి థ్రెటన్ అనమాట, తింటుంటారు, ఏడుస్తుంటారు, చాలా చాలా వర్రీ అవుతుంటారు. టోటల్ గా నాకే లాస్ అయింది, టోటల్ గా మొత్తం నేనే లాస్ అయిపోయినా, నా ఫ్యామిలీ లాస్ అయిపోయింది అనేది టోటల్ గా నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనమాట. జలస్. ఎవరైతే కష్టపడి ఆ ప్రాబ్లమ్ ని సెట్ చేసుకొని, పాజిటివ్ పీపుల్ ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లమ్ ని సెట్ చేసుకొని ఇవన్నీ మన సిస్టమ్ పట్టుకొని ఎక్సలెంట్ గా ముందుకు వెళ్తుంటే వాళ్ళని చూసి ఇక వీళ్ళు వర్క్ చేయకుండా ఏం చేస్తారంటే జలస్ ఫీల్ అవుతారు అనమాట. ఇక జలస్ ఫీల్ అని చెప్పేసి ఇంకా చుగులీ గ్యాంగ్ అంటే ఈ చిన్న చిన్న గ్యాంగులు ఏర్పాటు చేసి ఫెయిల్యూర్ పీపుల్ అందరు కలిసి ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసి సో అందరిని ఇక బ్లేమ్ చేస్తా ఉంటారు అనమాట, బ్లేమ్ చేస్తా ఉంటారు. సో బట్ అలా కాకుండా 100% చేంజ్ రానే వస్తుంది. మనం పాజిటివ్ గా ఉండాలి. TBF 100% TBF, టేప్ బుక్స్ ఫంక్షన్స్ 100% ఫాలో అవ్వాలి. అండ్ మెంటర్ ను పట్టుకోవాలి. ఒక సక్సెస్ఫుల్ అప్లై ని పట్టుకొని మనం 100% గా ప్లానింగ్ తీసుకొని, ఫెయిత్, మన మీద మనకు నమ్మకం, కంపెనీ మీద నమ్మకం, అండ్ ప్రొడక్ట్స్ కంపెనీ ఏది చేసిన 100% కంపెనీ 2001 నుంచి ఇప్పటి వరకు అద్భుతంగా ప్రతి చేంజ్ అయినా అద్భుతమే. మనం స్టార్టింగ్ లో కొంచెం అట్లా అనిపించిన ప్రతిదాన్ని, ఇప్పుడు 19 లో కొంచెం చేంజ్ అయింది, 20 లో చేంజ్ అయింది, 21 లో చేంజ్ అయిన ప్రతిసారి అప్పుడు కొంచెం అనిపించింది, తర్వాత అరే ఎక్సలెంట్ చేశారు అనిపించింది. ఇప్పుడు కూడా కొంచెం రేటు పెరిగింది అది ఇది, కానీ కొంచెం ముందుకు వెళ్తే తెలుస్తుంది 100% చాలా అద్భుతంగా చేంజ్ చేసింది మా గురించి. సో అలా మనకు ఫెయిత్ ఉండాలి. అండ్ డెఫినెట్ గా లీడర్షిప్ బిల్డ్ చేస్తూ షైన్ అవ్వాలి ఖచ్చితంగా. ఎప్పుడో ఒకప్పుడు ఈవెన్ మాధవ్ గురించి కూడా చెప్తుంటారు. ఒకసారి రూబీలో చాలా తక్కువ అమౌంట్, ఏదో 400 ఏదో వచ్చిందంట రూబీ అయినాక కూడా జీరో చెక్కులు అట్లా వస్తుంటాయి. బట్ డెఫినెట్ గా మళ్ళీ ఎదిగి బౌన్స్ బ్యాక్ అయిపోయి షైన్ అయిపోయారు, అద్భుతం చేసేస్తున్నారు. సో డెఫినెట్ గా చేంజ్ రానే వస్తుంది, చేంజ్ యాక్సెప్ట్ చేయాలి. 100% సక్సెస్ అవుతాం మా గురించి. సో అద్భుతమైనటువంటి కంపెనీ, సిస్టమ్ అండ్ అప్లయన్స్ పట్టుకోవడం, మనం అద్భుతంగా ఉంటే డెఫినెట్ గా చాలా పెద్ద సక్సెస్ తీసుకుంటాం మా గురించి. సో ఇది నాకు అర్థమైంది మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ సార్, ఎక్సలెంట్. రియల్ ఈ రోజు సార్ చెప్పిన దాంట్లో సూపర్ పాయింట్స్ చెప్పారు ఈ రోజు మా గురించి. అండ్ అది కాకుండా